హాయ్ ఫ్రెండ్స్, మనం వడలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇదిగోండి పచ్చెనగపప్పు. గ్లాసుడు పచ్చెనగపప్పు అండి. ముందు కడిగేసుకొని ముందు గ్లాసు వాటర్ పోసి మనం నానబెట్టుకోవాలి. ఒక 4-5 గంటలు నానబెట్టుకొని వీటిని పక్కన పెట్టాలి. ఇదిగోండి నానినాయి. నానిన తర్వాత పప్పుని ఒక గుప్పుడు పప్పుని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలాగా ఇదిగోండి ఇలా ఈవెన్గా మనం మిక్సీ పట్టుకోవాలి. బాగా పేస్ట్లా కాకుండా లైట్గా స్మాల్గా కొంచెం బరగ్గా పట్టుకోవాలండి. ఆ గుప్పుడు పప్పు ఉంచుకున్నాం కదా, ఇందులో వేసేసుకుని అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిసాక ఇవ్వండి మన పచ్చిమిరకాయలు, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర తరుగు సన్నగా తరిగి పెట్టుకోవాలి. అన్నీని పెట్టి ఇప్పుడు ఇదిగోండి కొత్తిమీర తరుగు సన్నగా తరిగి పెట్టాం కదా, అది వేసుకోవాలి. తర్వాత ఇదిగోండి అల్లం ముక్కలు చిన్నగా మనం కట్ చేసి పెట్టాము. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా, ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాము సన్నగా. ఇప్పుడు పచ్చిమిర్చి, అవి ఇప్పుడు కరివేపాకు, ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాము. మనం తగినంత సాల్ట్ వేద్దాము. ఇదిగోండి తగినంత సాల్ట్ వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకుందాము. ఒక 2 నిమిషాలు అలా బాగా కలుపుకుంటే బాగుంటుందండి. జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేసుకోండి, అరుగుదల బాగుంటుంది. ఇలా 2 నిమిషాలు పక్కన పెట్టుకున్నాము. అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు బాండీ పెట్టుకొని మన ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కాక మనం ఇదిగోండి ఇలాగా రౌండ్గా చేసుకొని మళ్ళీ ఈవెన్గా బొటన వేలుతోటి తప్పడగా మనం పల్చగా చేసుకుంటే కొంచెం బాగా వేగుతాయండి. లోపల కూడా బాగా వేగుతుంది క్రిస్పీగా. అలా బాగా పల్చగా కొంచెం అద్దుకున్నామంటే బాగా వేగుతాయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే వీడియోలు ముందుకెళ్తాయి ఫ్రెండ్స్. ఇందులో మీకు చిన్న చిట్కా ఫ్రెండ్స్, ఇలాగా నేను చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా గ్యాస్ పెట్టేసి మీకు అన్నం అరగనట్టుగా అనిపిస్తే కనుక మన జీలకర్ర, వాము పౌడర్ చేసుకునండి వేపేసుకొని లైట్గా మనం దోరగా వేపుకొని వాటిని వేపేసి పౌడర్ చేసి పెట్టుకొని మనం ఎప్పుడైనా అన్నం అరగనప్పుడు మనం గ్లాస్ వాటర్లో, హాట్ వాటర్లో మనం ఒక అర స్పూను వాము జీలకర్ర మిక్సీ పట్టుకుని పెట్టుకుంటాం కదా పౌడరు, ఆ పౌడర్ని మనం వాము వాటర్ని కలుపుకొని తాగితే అన్నం అది బాగా అరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మీకు చిన్న చిట్కా, అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే మళ్ళీ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ తెలియని వాళ్ళ కోసం. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మన వడల్లో రెడీ అయినాయండి.